హాయ్ గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. సెప్టెంబర్ 3rd వీక్లో రిలీజ్ అవబోతున్న ఓటీటీ మూవీస్ అండ్ సిరీస్ అలానే థియేటర్ మూవీస్ గురించి ఈ వీడియోలో చూద్దాము. సో లిస్ట్ అయితే చాలా ఎక్కువగానే ఉంది, చాలా సింపుల్గానే చెప్పాను, అయినా వీడియో లెంత్ వచ్చేసి పెరిగిపోయింది. 1.5x పెట్టుకుని చూసేవని అయితే చూడండి అండ్ వీడియో మాత్రం స్కిప్ అయితే చేయకండి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మీరు ఇంకా వీడియోకి లైక్, షేర్, కామెంట్ అండ్ స్పెషల్గా హైప్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి వచ్చేసి 2K లైక్స్ వచ్చేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, టార్గెట్ అనేది కంప్లీట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల బూస్ట్ అయితే వెళ్తుంది, ఇంకా మోర్ మెంబర్స్కి వీడియో వచ్చేసి. మరెందుకు ఆలస్యం, ఈ వీక్ మనకి థియేటర్స్లో అండ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఏం చూడడానికి వస్తున్నాయో చూద్దాం. ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, భద్రకాళి స్టారింగ్ విజయ్ యాంటోనీ. ఈ ఫిల్మ్ వచ్చేసి యాక్షన్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామాగా తీసుకొని వస్తున్నారు. సెన్సార్ U/A, టోటల్ డ్యూరేషన్ 2 hours 37 minutes వరకైతే ఉంది. ఈ ఫిల్మ్ థియేటర్స్లో సెప్టెంబర్ 19కి రిలీజ్ చేస్తున్నారు. తెలుగు అండ్ తమిళ వర్షన్ రిలీజ్ అయితే ఉంటుంది. నెక్స్ట్, ఇలాంటి సినిమా మీరు ఎప్పుడూ చూసుంటారు. స్టారింగ్ సూపర్ రాజా, డెబ్యూట్ ఇతను, యాక్టర్, డైరెక్టర్ అండ్ ఆల్సో ప్రొడ్యూసర్ కూడా. ఈ ఫిల్మ్ వచ్చేసి అడ్వెంచర్ జర్నీ కామెడీ డ్రామాగా ఉంటుంది. సెన్సార్ U/A, టోటల్ డ్యూరేషన్ 1 hour 49 minutes వరకైతే ఉంది. ఈ ఫిల్మ్ థియేటర్స్లో సెప్టెంబర్ 19కి రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 3, జాలీ LLB 3. సో ఈ ఫ్రాంచైజ్ గురించి మీకు తెలిసే ఉంటుంది. ఇందులో అక్షయ్ కుమార్, అర్షద్ వర్షి, అమృత రాయ్ ఇంకా హుమా కురేషి మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేశారు. మూవీ వచ్చేసి కోర్టు డ్రామా కామెడీగా అయితే ఉంటుంది. ఫిల్మ్ సెన్సార్ U/A, టోటల్ డ్యూరేషన్ 2 hours 37 minutes వరకు అయితే ఉంది. ఈ ఫిల్మ్ థియేటర్స్లో సెప్టెంబర్ 19కి రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 4లో ఉన్న ఫిల్మ్ దక్ష ది డెడ్లీ కాన్స్పిరసీ. ఈ ఫిల్మ్లో మంచు లక్ష్మి, మోహన్ బాబు గారు, సముద్రకాని ఇంకా విశ్వంత్ మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేశారు. ఈ ఫిల్మ్ వచ్చేసి సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ అండ్ అడ్వెంచర్ డ్రామాగా ఉంటుంది. సెన్సార్ U/A, టోటల్ డ్యూరేషన్ 1 hour 42 minutes వరకు అయితే ఉంది. ఈ ఫిల్మ్ థియేటర్స్లో సెప్టెంబర్ 19కి రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 5, బ్యూటీ స్టారింగ్ అంకిత్ కుయా. ఈ ఫిల్మ్ వచ్చేసి రొమాంటిక్ థ్రిల్లర్ ఫ్యామిలీ డ్రామాగా ఉంటుంది. సెన్సార్ U/A, టోటల్ డ్యూరేషన్ 2 hours 20 minutes వరకు అయితే ఉంది. ఈ ఫిల్మ్ థియేటర్స్లో సెప్టెంబర్ 19కి రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ వన్, కిస్ స్టారింగ్ కెవిన్ అండ్ ప్రీతి అసరని ఇందులో మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేశారు. మూవీ వచ్చేసి రొమాంటిక్ డ్రామాగా ఉంటుంది. సెన్సార్ U/A, టోటల్ డ్యూరేషన్ 2 hours 24 minutes వరకు అయితే ఉంది. ఈ ఫిల్మ్ థియేటర్స్లో సెప్టెంబర్ 19కి రిలీజ్ ఉంటుంది అండ్ తమిళ వర్షన్ మాత్రమే ప్రెజెంట్ రిలీజ్ చేస్తున్నారు. సో తెలుగు వర్షన్ ఫ్యూచర్లో రావచ్చు. నెంబర్ 7, త్రికాళి. ఈ ఫిల్మ్ వచ్చేసి మిస్టరీ అండ్ ఫ్యాంటసీ థ్రిల్లర్ డ్రామాగా ఉంటుంది. సెన్సార్ U/A, టోటల్ డ్యూరేషన్ ఎగ్జాక్ట్గా 2 hours వరకు అయితే ఉంది. ఈ ఫిల్మ్ థియేటర్స్లో సెప్టెంబర్ 19కి రిలీజ్ చేస్తున్నారు, తెలుగు లాంగ్వేజ్. నెంబర్ 8, అథర్వ అండ్ లావణ్య త్రిపాఠి మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన యాక్షన్ థ్రిల్లర్ సస్పెన్స్ డ్రామా ఫిల్మ్ టనల్. యాక్చువల్గా వచ్చేసి ఈ వీక్ లాస్ట్ వీక్ తమిళ్ అండ్ తెలుగు వర్షన్ థియేటర్స్లో రిలీజ్ అవ్వాల్సింది. సో తమిళ వర్షన్ ఒకటి రిలీజ్ చేశారు, తెలుగు వర్షన్ స్కిప్ అయితే అయింది అండ్ ఈ వీక్లో వచ్చేసి రిలీజ్ చేస్తున్నారు. మూవీ సెన్సార్ U/A, టోటల్ డ్యూరేషన్ 2 hours 8 minutes వరకు అయితే ఉంది. తెలుగు వర్షన్ వచ్చేసి సెప్టెంబర్ 19కి థియేటర్స్లో రిలీజ్ ఉంటుంది. సో ఇవే ఫ్రెండ్స్ ఈ వీక్ రిలీజ్ అవబోతున్న థియేట్రికల్ మూవీస్ వచ్చేసి. మరి మీరు ఈ వీక్ ఏ మూవీని చూడబోతున్నారు కామెంట్లో తెలియజేయండి. ఇప్పుడైతే ఈ వీక్లో ఓటీటీ ప్లాట్ఫామ్లో మనకి చూడడానికి రిలీజ్ అవబోతున్న మూవీస్ అండ్ సిరీస్ గురించి చూద్దాం. ఫస్ట్ వన్, ఈ 2025 ఇయర్లో వచ్చిన ఫిల్మ్ ది సర్ఫర్. ఈ ఫిల్మ్ వచ్చేసి మిస్టరీ క్రైమ్ సైకలాజికల్ థ్రిల్లర్ R-rated డ్రామాగా వచ్చింది. ఈ ఫిల్మ్కి IMDb రేటింగ్ 10కి 6 అయితే ఉంది. సో మూవీ నుంచి డబ్బుడ్ వర్షన్స్ తెలుగు, తమిళ్, హిందీ ఈ వర్షన్స్ వచ్చేసి సెప్టెంబర్ 19th లయన్స్ గేట్ ప్లే ఓటీటీ ప్లాట్ఫామ్లో అప్లోడ్ అయితే ఉంటున్నాయి. నెంబర్ 2, షీ సెడ్ మేబీ. ఇది జర్మన్ ఒరిజినల్ ఫిలిం. మూవీ వచ్చేసి రొమాంటిక్ అండ్ కామెడీ డ్రామాగా ఉంటుంది. సెప్టెంబర్ 19th నెట్ఫ్లిక్స్లో ఈ ఫిలిం స్ట్రీమింగ్ అయితే చేస్తున్నారు, ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియోస్. నెంబర్ 3, కాజోల్ మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన సిరీస్ ది ట్రయల్ సీజన్ 2. ఈ సిరీస్ వచ్చేసి కోర్టు డ్రామా క్రైమ్ మిస్టరీకి అయితే ఉంటుంది. సో ఆల్రెడీ సీజన్ 1 వచ్చేసి హిట్ అయితే అయిందో లేదో నాకు ఐడియా లేదు, ఈ సిరీస్ని అయితే నేను చూడలేదు. సీజన్ 2 అయితే తీసుకుని వస్తున్నారు. సెప్టెంబర్ 19th సీజన్ 2 జియో హాట్స్టార్లో రిలీజ్ అయితే ఉంటుంది, మల్టిపుల్ ఆడియోస్. నెంబర్ 4, జెన్వి సీజన్ 2.
ది బాయ్స్ సిరీస్ కానీ మీరు చూసుంటే ఇది మీకు ఐడియా ఉండే ఉంటుంది. దానికి స్పిన్ ఆఫ్గా కనెక్షన్తో ఈ సిరీస్ అయితే ఉంటుంది. మీరు చూద్దామనుకుంటే ది బాయ్స్ తెలుగు అయితే ఉంది. అలానే జెన్వి సీజన్ 1 కూడా మనకి తెలుగు డబ్బింగ్ అయితే ఉంది. ఇప్పుడు సీజన్ 2 వచ్చేసి తీసుకుని వస్తున్నారు. ఇందులో టోటల్ 8 ఎపిసోడ్స్ వరకు అయితే ఉన్నాయి. సిరీస్ వచ్చేసి కామెడీ, సైన్స్ ఫిక్షన్, అడ్వెంచర్, థ్రిల్లర్, సూపర్ హీరో డ్రామాగా ఉంటుంది. సో సీజన్ 2 ప్రీమియర్ వచ్చేసి సెప్టెంబర్ 17th అంటే టుడేనే గైస్. టుడే వచ్చేసి ఈ సిరీస్కి సంబంధించి ఎపిసోడ్స్ ప్రీమియర్ స్టార్ట్ అయితే అయ్యి వీక్లీ ఎపిసోడ్స్ ప్రీమియర్ అయితే చేస్తూ ఉంటారు. సో టుడే వచ్చేసి ఫ్యూ ఎపిసోడ్స్ రిలీజ్ చేశారు. ఫైనల్ ఎపిసోడ్ వచ్చేసి అక్టోబర్ 22 ప్రీమియర్ అయితే ఉంటుంది. మల్టిపుల్ ఆడియోస్. నెంబర్ 5 బ్లాక్ ర్యాబిట్. ఇది నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్ వచ్చేసి క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా ఉంటుంది. టోటల్ ఇందులో 8 ఎపిసోడ్స్ వరకు అయితే ఉన్నాయి. ఈ సిరీస్ ప్రీమియర్ సెప్టెంబర్ 18th నెట్ఫ్లిక్స్లో అప్లోడ్ అయితే చేస్తున్నారు. ఇంగ్లీష్, తెలుగు, తమిళ్ అండ్ హిందీ ఆడియోస్ రిలీజ్ ఉంటాయి. నెక్స్ట్ నెంబర్ 6లో ఉన్న ఫిలిం హౌస్మేట్స్. ఇది తమిళ్ ఫిలిం. రీసెంట్గా ఆగస్ట్ 1st వీక్ ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ చేశారు. మూవీ వచ్చేసి కామెడీ, హారర్, ఫ్యాంటసీ డ్రామాగా వచ్చింది. సో థియేటర్స్లో వచ్చి గుడ్ రెస్పాన్స్ తెచ్చుకున్నట్టు టాక్ అయితే ఉంది. చూద్దాము. ఇప్పుడు డిజిటల్ రిలీజ్ సెప్టెంబర్ 19th G5 ప్లాట్ఫామ్లో అప్లోడ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 7 రీలే స్టారింగ్ లీలీ జేమ్స్. రీసెంట్గా ఆగస్ట్లో ఈ ఫిలిం వచ్చేసి USA థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. నౌ డిజిటల్ రిలీజ్ అమెజాన్ ప్రైమ్ వీడియో రెంట్ మోడల్లో ఈ ఫిలిం వచ్చేసి అప్లోడ్ అయితే ఉంది. సో మూవీకి IMDb రేటింగ్ 3000 ఓట్స్తో 10K 7.2 అయితే ఉంది. నెక్స్ట్ నెంబర్ 8 ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్. నెట్ఫ్లిక్స్ నుంచి వస్తున్న ఒరిజినల్ సిరీస్ ఇది. ఈ సిరీస్లో టోటల్ 6 ఎపిసోడ్స్ వరకు అయితే ఉంటాయి. సిరీస్ వచ్చేసి అడ్వెంచర్, కామెడీ డ్రామాగా ఉంటుంది. సో డెబ్యూట్ ఆర్యన్ ఖాన్ ఈ ఫిలింని డైరెక్ట్ అయితే చేయడం జరిగింది. ఇంకా ఈ ఫిలింలో వచ్చేసి బాబీ డ్యూల్, లక్ష, రాఘవ్ జువాల్ మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేశారు. ఇంకా కేమియోస్ గురించి స్పెషల్గా చెప్పాల్సి వస్తలేదు అనుకుంటాను. మీరు ట్రైలర్ చూసినట్టయితే తెలిసే ఉంటుంది. షారూక్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఇంకా చాలామంది అయితే ఉన్నారు. సో ఈ సిరీస్ ప్రీమియర్ వచ్చేసి సెప్టెంబర్ 18th నెట్ఫ్లిక్స్లో అప్లోడ్ చేస్తున్నారు. ఇంగ్లీష్, తెలుగు, తమిళ్, హిందీ ఆడియోస్ రిలీజ్ ఉంటాయి. నెంబర్ 9 డిస్నీ అండ్ పిక్సర్ ఫిలిం ఎలియో. ఈ కాంబినేషన్లో మూవీ అంటేనే అది సూపర్ అన్నమాట. ఈ ఫిలిం వచ్చేసి యానిమేషన్, సైన్స్ ఫిక్షన్, ఫ్యాంటసీ, అడ్వెంచర్, కామెడీ, ఫ్యామిలీ డ్రామాగా మన ముందుకు తీసుకుని వచ్చారు. ఈ ఫిలింకి IMDb రేటింగ్ 10కి 6.8 అయితే తగ్గించుకుంది. సో ఇది గుడ్ ఫిలిం అనమాట. మీరు జియో హాట్స్టార్లో ఉన్న కోకో ఫిల్మ్ అయితే చూస్తున్నారా? సో ఆ ఫిల్మ్ తీసిన డైరెక్టర్ నుంచి ఈ అవుట్పుట్ అయితే వచ్చింది. సో ఈ ఫిల్మ్ మనకి థియేటర్స్లో ఆల్ వర్షన్స్ రిలీజ్ చేశారు. నో ఇప్పుడు డిజిటల్ రిలీజ్ చూడడానికి వచ్చేసింది సెప్టెంబర్ 17th అంటే టుడేనే గైస్. సెప్టెంబర్ 17th ఈ ఫిలిం వచ్చేసి డబ్బుడ్ వర్షన్స్ తెలుగు, తమిళ్, హిందీ ఇవి వచ్చేసి జియో హాట్స్టార్లో అప్లోడ్ చేశారు. నెంబర్ 10 విచ్ బోర్డ్. 10కి 5.5 IMDb రేటింగ్తో ఉన్న ఈ ఫిలిం వచ్చేసి డార్క్ హారర్, మిస్టరీ అండ్ థ్రిల్లర్ డ్రామాగా వచ్చింది. ఈ ఫిలిం నౌ డిజిటల్ రిలీజ్ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంట్ మోడల్లో అప్లోడ్ అయితే చేశారు. నెక్స్ట్ నెంబర్ 11 సిన్నర్స్. ఈ ఇయర్లో వచ్చిన బెస్ట్ హారర్ థ్రిల్లర్ మూవీ ఇది. మూవీకి IMDb రేటింగ్ 10కి 7.6 అయితే ఉంది. ఈ ఫిల్మ్కి సంబంధించి VOD వచ్చేసి ఎప్పుడో రిలీజ్ అయితే అయిపోయింది. సో చాలామంది ఇంగ్లీష్ వర్షన్లోనే ఈ ఫిల్మ్ వచ్చేసి చూసి ఉంటారు అనుకుంటున్నాను. అండ్ రికమెండ్ కూడా ఈ ఫిల్మ్ వచ్చేసి మీకు చేస్తున్నాము. లైక్ ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి ఈ ఫిల్మ్కి సంబంధించి డబ్బుడ్ వర్షన్స్ తెలుగు, తమిళ్, హిందీ ఇవి వచ్చేసి యాక్చువల్గా థియేటర్స్లో కన్ఫర్మ్ చేశారు కానీ థియేటర్స్లో రిలీజ్ చేయలేదు. ఇప్పుడు డైరెక్ట్గా OTT ప్లాట్ఫామ్లో రిలీజ్ చేస్తున్నారు. సెప్టెంబర్ 18th జియో హాట్స్టార్లో తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్ చూడడానికి రిలీజ్ అయితే అవుతున్నాయి. ఇంకా కానీ ఈ ఫిల్మ్ మీరు చూడకుండా ఉంటే డబ్బుడ్ వర్షన్స్ వచ్చాక వాచ్ చేయండి. నెంబర్ 12లో ఉన్న ఫిలిం ఇంద్ర. ఈ ఫిలిం వచ్చేసి క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామాగా తీసుకొని వచ్చున్నారు. ఇందులో వసంత్ రవి, మెహ్రీన్, అనికా సురేంద్రన్ అండ్ సునీల్ గారు ఇందులో యాక్ట్ అయితే చేస్తున్నారు. నౌ ఈ ఫిలిం OTT ప్రీమియర్ వచ్చేసి సెప్టెంబర్ 19th సైనెక్స్ ప్లాట్ఫామ్లో మూవీ అప్లోడ్ అయితే అవుతుంది, తమిళ్ వర్షన్. నెంబర్ 13 ప్రేమ ఇష్ కాదల్. ఇది న్యూ ఫిలిం అయితే కాదు ఫ్రెండ్స్. 2013 ఇయర్లో వచ్చిన ఫిలిం. మూవీ వచ్చేసి యాంథాలజీ, రొమాంటిక్, కామెడీ డ్రామాగా ఉంటుంది. ఈ ఫిలిం వచ్చేసి ఏ OTT ప్లాట్ఫామ్లో లేనట్టుంది. సో సెప్టెంబర్ 18th ఈటీవీ వారు అప్లోడ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 14 ఇది స్పెషల్గా డ్రామా సిరీస్ చూసి ఇష్టపడే వారికి మరొక కొరియన్ సిరీస్ని డబ్బుడ్ వర్షన్స్లో తీసుకొని వస్తున్నారు. 2023 ఇయర్లో వచ్చిన మై లవ్లీ లయర్. ఈ సిరీస్లో టోటల్ 16 ఎపిసోడ్స్ వరకైతే ఉన్నాయి. సిరీస్ వచ్చేసి సూపర్ న్యాచురల్, మిస్టరీ, రొమాంటిక్, కామెడీ డ్రామాగా ఉంటుంది. సో ఈ సిరీస్ డబ్బుడ్ వర్షన్స్ తెలుగు, తమిళ్, హిందీ ఇవి వచ్చేసి సెప్టెంబర్ 18th అమెజాన్ MX ప్లేయర్లో అప్లోడ్ అయితే చేస్తున్నారు. సిరీస్కి IMDb రేటింగ్ 10కి 7.3 అయితే ఉంది. సో గుడ్ రేటింగ్.
నెంబర్ 15 మా తొండ హేలువే. ఇది కన్నడ ఫిలిం. ఈ ఇయర్లోనే రిలీజ్ చేస్తున్నారు. మూవీ వచ్చేసి కామెడీ రొమాంటిక్ డ్రామాగా వచ్చింది. ఈ ఫిలిం నౌ డిజిటల్ రిలీజ్ సెప్టెంబర్ 19th సనెక్స్ ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేస్తున్నారు. నెంబర్ 16 పోలీస్. ఇది హాట్‌స్టార్ నుంచి వస్తున్న మరొక న్యూ తమిళ్ సిరీస్. ఈ సిరీస్ వచ్చేసి కామెడీ డ్రామాగా ఉండబోతుంది. సిరీస్ ప్రీమియర్ సెప్టెంబర్ 19th జియో హాట్‌స్టార్లో అప్లోడ్ చేస్తున్నారు. సో మల్టిపుల్ ఆడియోస్లో రిలీజ్ కావచ్చు. నెక్స్ట్ నెంబర్ 17 బిలియనీర్స్ బంకర్స్. ఇది స్పానిష్ ఒరిజినల్ సిరీస్ వచ్చేసి క్రైమ్ డ్రామా, మిస్టరీ అండ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్గా ఉంటుంది. ఈ సిరీస్ ప్రీమియర్ సెప్టెంబర్ 19th నెట్ఫ్లిక్స్లో అప్లోడ్ చేస్తున్నారు. స్పానిష్, ఇంగ్లీష్ ఇంకా తెలుగు, తమిళ్, హిందీ ఆడియోస్ కూడా రిలీజ్ అవుతున్నాయి. నెంబర్ 18 స్వైప్. ఇది హూలు ఒరిజినల్ ఫిలిం. ఈ ఫిలిం వచ్చేసి బయోగ్రఫీ అండ్ హిస్టరీ డ్రామాగా ఉంటుంది. ఈ ఫిలిం ప్రీమియర్ సెప్టెంబర్ 19th జియో హాట్‌స్టార్లో అప్లోడ్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 19 అమెరికానా. ఈ ఫిల్మ్లో సిడ్నీ స్వీనీ మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేస్తుంది. మూవీ వచ్చేసి డార్క్ కామెడీ అండ్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా వచ్చింది. ఈ ఫిలిం నుంచి డిజిటల్ రిలీజ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంట్ వన్లో ఈ ఫిలిం నౌ అప్లోడ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 20 28 years later. ఈ ఫిలిం వచ్చేసి హారర్ థ్రిల్లర్గా ఉంటుంది. సో మూవీ నుంచి మనకి వివోడి వచ్చేసి ఎప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ అయితే అయిందనుకోండి. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో ఈ ఫిలిం వచ్చేసి డిజిటల్ రిలీజ్ చేస్తున్నారు. సెప్టెంబర్ 20 నుంచి నెట్ఫ్లిక్స్లో ఈ ఫిలిం చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. ఫిలింకి IMDb రేటింగ్ 10కి 6.7 అయితే ఉంది. నెంబర్ 21 ఈడెన్. ఈ ఫిలిం అఫీషియల్గా థియేటర్స్లో ఆగస్ట్ 22 యూఎస్ఏలో రిలీజ్ చేశారు. మూవీ వచ్చేసి సర్వైవల్ థ్రిల్లర్గా అయితే వచ్చింది. సో థియేటర్స్లో రాకముందే ఈ ఫిలిం నుంచి HD ఆన్లైన్లో వచ్చేసింది అనుకోండి. ఇందులో అనాడే ఆర్మస్, సిడ్నీ స్వీనీ అండ్ వెనసా కిర్బీ మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేశారు. నౌ ఈ ఫిలింకి సంబంధించి అఫీషియల్ డిజిటల్ రిలీజ్ వచ్చేసి సెప్టెంబర్ 19th అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ అయితే చేస్తున్నారు. మూవీకి IMDb రేటింగ్ వచ్చేసి 10కి 6.4 అయితే దక్కించుకుంది. నెంబర్ 22 గీత్ సైని అండ్ శ్రీ చరణ్ మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన ఫిలిం కన్యాకుమారి. మూవీ వచ్చేసి రొమాంటిక్ అండ్ కామెడీ డ్రామాకి అయితే వచ్చింది. ఈ ఫిలింకి సంబంధించి OTT రిలీజ్ నౌ అప్లోడ్ అయితే చేశారు. అమెజాన్ ప్రైమ్ వీడియో అండ్ ఆహా ప్లాట్ఫామ్లో టుడే ఈ ఫిలిం వచ్చేసి అప్లోడ్ అయితే అయింది. నెంబర్ 23 రెబల్ రాయల్స్ అండ్ అన్లైక్లీ లవ్ స్టోరీ. ఇది ఒక డాక్యుమెంటరీ ఫిలిం, నెట్ఫ్లిక్స్ ఒరిజినల్. ఈ ఫిలిం వచ్చేసి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అప్లోడ్ అయితే చేశారు. ఇంగ్లీష్, తెలుగు, తమిళ్, హిందీ ఆడియోస్ నవ్వు చూడడానికి అందుబాటులో అయితే ఉన్నాయి. నెక్స్ట్ నెంబర్ 24 పుష్ సీజన్ 2. ఈ సిరీస్ వచ్చేసి 18+ ఎరోటిక్ రొమాంటిక్ డ్రామాగా ఉంటుంది. యాంథాలజీ టైప్లో సిరీస్ అనేది ఉంటుంది. ఇప్పుడు సీజన్ 2 ప్రీమియర్ వచ్చేసి సెప్టెంబర్ 19th ఆహాలో అప్లోడ్ చేస్తున్నారు. తమిళ్ అండ్ తెలుగు వర్షన్ రిలీజ్ ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 25 కిరీటి, శ్రీలీల అండ్ జెనీలియా మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన ఫిలిం జూనియర్. ఈ ఫిలిం వచ్చేసి యాక్షన్ ఫ్యామిలీ డ్రామాగా తీసుకొని వచ్చారు. సో ఆహా వారి నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది. ఆహాలో ఈ ఫిలిం వచ్చేసి కమింగ్ వెరీ సూన్, లైక్ దిస్ ఫ్రైడే ఆర్ నెక్స్ట్ ఫ్రైడేనా ఈ ఫిలిం వచ్చేసి మనకి డిజిటల్ రిలీజ్ ఆహాలో చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. ఆహా ఒక ప్లాట్ఫామ్లోని కాదు ఫ్రెండ్స్, మనకు వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా ఈ ఫిలిం వచ్చేసి అప్లోడ్ అయితే ఉంటుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో మల్టిపుల్ ఆడియోస్లో చూడడానికుంటే ఆహా ప్లాట్ఫామ్లో తెలుగు వర్షన్ చూడడానికి అయితే ఉంటుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా తెలుగు వర్షన్ అయితే చూడడానికి అయితే ఉంటుంది. బోత్ ప్లాట్ఫామ్స్లో ఈ ఫిలిం వచ్చేసి రిలీజ్ ఉంటుంది. అది ఈ వీక్ అయినా రిలీజ్ కావచ్చు, లేకుంటే నెక్స్ట్ వీక్ అయినా రావచ్చు. వెయిట్ చేయండి. మనకి ఈ ఫ్రైడే వచ్చేసి సెప్టెంబర్ 19th అప్లోడ్ చేస్తారేమో, లేకుంటే నెక్స్ట్ ఫ్రైడే సెప్టెంబర్ 26th కైనా అప్లోడ్ కావచ్చు. నెంబర్ 26 ది ఫ్యాంటాస్టిక్ 4 ఫస్ట్ స్టెప్స్. ఈ ఫిలింలో పెడ్రో పాస్కెల్ అండ్ వెనసా కిర్బీ మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేశారు. మూవీ వచ్చేసి యాక్షన్, అడ్వెంచర్, సైన్స్ ఫిక్షన్, సూపర్ హీరో డ్రామాగా ఉంటుంది. సో మనం వచ్చేసి ఈ ఫిలింని జూలైలో థియేటర్స్లో చూసాం కదా. ఇప్పుడు డిజిటల్ రిలీజ్ వచ్చేసి సెప్టెంబర్ 23rd అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ ఫిలిం డిజిటల్ రిలీజ్ అప్లోడ్ అయితే చేస్తున్నారు. ఈ డిజిటల్ రిలీజ్ వివోడీలో వచ్చేసి మనకి ఓన్లీ ఇంగ్లీష్ వర్షన్ మాత్రమే వస్తుంది. ఇంకా డబ్బుడ్ వర్షన్స్ వచ్చేసి మనకి జియో హాట్‌స్టార్లో రిలీజ్ చేస్తారనమాట. జియో హాట్‌స్టార్లో డబ్బుడ్ వర్షన్స్ కోసం మనం నవంబర్ మంత్ వరకు వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది. నవంబర్లో మనకి ఈ డబ్బుడ్ వర్షన్స్ చూడడానికి అందుబాటులో అయితే ఉంటాయి. ప్రెజెంట్ వస్తున్న నవంబర్ 23కి ఇంగ్లీష్ వర్షన్ మాత్రమే రిలీజ్ చేస్తున్నారు. సో ఇవి ఫ్రెండ్స్, ఇవి టోటల్గా రిలీజ్ అవబోతున్న OTT మూవీస్ అండ్ సిరీస్ వచ్చేసి. నేనేమైనా మిస్ చేసి ఉంటే మీరు కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు ఇంకా వీడియోకి లైక్ చేయకుండా ఉంటే గైస్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. మన వీడియో ఇంకా మోర్ మెంబర్స్కి బూస్ట్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.